మిల్లెట్ అంటే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, తృణధాన్యాలు ఎన్నో రకాలుగా పిలుస్తాము. ఇవి గడ్డి ధాన్యాలు. అంటే న్యాచురల్‌గా మనకి ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో వచ్చేటువంటి చిన్న వాన గానీ అలాంటి వాటితోటి న్యాచురల్‌గా పండుతాయి. వీటికి ఏ ఎఫర్ట్స్ అక్కర్లేదు. వీటిలో ఆల్మోస్ట్ మన ఇండియాలో ఒక 10 రకాల చిరుధాన్యాలు దొరుకుతాయి. మిల్లెట్స్ దొరుకుతాయి. మనకొచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 9 దాకా మన దక్షిణ భారతదేశంలో దొరుకుతాయి. మనకున్న వాతావరణ ప్రభావం వల్ల ఇక్కడ మిల్లెట్స్‌ని పండించేదానికి చాలా అనువైన భూమి ఉంది మనకి. మంచి సాయిల్ మంచి ఉంది అని సాయిల్ ఉంది. అంటున్నారు. ఓకే. వాటిల్లో కూడా కొన్నిట్లో ఏంటంటే కొన్ని మిల్లెట్స్ ఒక మైనర్ మిల్లెట్స్ అని చాలా స్మాల్‌గా ఉన్న మిల్లెట్స్‌ని ఒరిస్సా అటు సైడ్ ట్రైబల్ ఏరియాస్ ఇప్పటికీ పండిస్తారనమాట. అవి ఇంకా ప్రాచుర్యం రాలేదు. ఎందుకంటే మేబీ అవి స్థానికంగా పండే ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క మిల్లెట్‌లో ఎన్నో డైవర్సిఫైడ్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వంకాయ తీసుకుంటే వంకాయ అనగానే మనకి ఎన్నో రకాల వంకాయలు ఉంటాయి. పొడుగు వంకాయలు, పొట్టి వంకాయలు, ఒక తెల్ల వంకాయలు, పర్పుల్ కలర్ ఇలా. అలానే రాగులు తీసుకుంటేనే రాగుల్లో 150 రకాల రాగులు ఉన్నాయి.